వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వెజిటేబుల్తో పప్పుచారు చేస్తున్నానండి. దానికోసం అని చెప్పేసి ఒక అర్ధగంట సేపు పప్పు అయితే నానబెట్టి మంచి వాష్ చేసుకొని నానబెట్టిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసిన, కొంచెం ఆయిల్ వేసిన, గ్యాస్ ముట్టేసేసి పప్పు బౌల్ అయితే గ్యాస్ పైన పెట్టేశానండి. దానిపైన ఒక మూత పెట్టేసి గ్యాస్ సిమ్లో పెట్టేసి పప్పు అయితే ఉడకాలి కాబట్టి సిమ్లో పెట్టేశానండి. లేదంటే పొంగులాగా వస్తుంది. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో అయితే ఉడికిపోతుంది. ఎందుకంటే నేను అర్ధగంట ముందు నానబెట్టినా కాబట్టి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది పప్పు అయితే. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. దీనికోసం అయితే కావాల్సిన పదార్థాలు వెజిటేబుల్స్ కాబట్టి దాన్ని ఒకసారి చూసేద్దాము. ఏమేమి వెజిటేబుల్స్ నేను తీసుకున్నానో. ములక్కాయలు, వంకాయలు, నా దగ్గర తెల్ల వంకాయలు లేవు అందుకే నల్ల వంకాయలు తీసుకున్నాను. పచ్చిమిర్చి చీలికలు, క్యారెట్ ముక్కలు, ఎల్లిగడ్డలు అయితే కచ్చపిచ్చ దంచి పెట్టేసుకున్నానండి. టమాటా ముక్కలు ఒక 3 తీసుకున్నానండి పెద్దవి. తర్వాత ఉల్లిగడ్డ ఒక పెద్ద సైజు ఒక గడ్డ. తర్వాత సొరకాయ ముక్కలండి ఒక 2-3 తీసేసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర, కరివేపాకు. పప్పుచారు అంటే కరివేపాకు అయితే చాలానే పడుతుందండి. తర్వాత ఆలుగడ్డ, ఎండుమిర్చి, వెజిటేబుల్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు అండి. కాకరకాయ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక బౌల్ పెట్టేసుకొని గ్యాస్ ముట్టించేసుకుందామండి. గ్యాస్ పైన పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకుందామండి. వెజిటేబుల్స్ కాబట్టి కొంచెం అవి కుక్కు కావాలి కాబట్టి ఒక స్పూన్ అయితే ఎక్కువే పెడుతుందండి మనం రోజు వాడుకునే దానికంటే. వెజిటేబుల్స్ అన్నీ ఉడకాలి కాబట్టి దానికోసం అని చెప్పేసి కొంచెం ఒక స్పూన్ అయితే ఆయిల్ ఎక్కువ తీసుకున్నాను. దీంట్లో ఎండుమిర్చి వేద్దామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు ఇవి కూడా బాగా కుక్కు కావాలండి. వెజిటేబుల్ పప్పుచారు అయితే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. కానీ ఈ మధ్యలో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి నా వీడియో. అప్పుడే మీకు అర్థమవుతుంది పప్పుచారు గురించి. పచ్చిమిర్చి చీలికలండి, ఇవైతే ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలండి. తర్వాత ములక్కాయలండి. ములక్కాయలు అయితే చాలా హెల్త్కి చాలా మంచిదండి. హార్ట్కి అయితే చాలా మంచిదండి. ములక్కాయలు మంచిగా ఫ్రై కావాలండి. తర్వాత సొరకాయ ముక్కలు, తర్వాత వంకాయలండి. నా దగ్గర తెల్ల వంకాయలు లేవని చెప్పాను కదా, నల్ల వంకాయలు అయితే ఒకటే తీసుకున్నానండి. తెల్ల వంకాయలు అయితే 3-4 అయితే తీసేసుకున్నానండి. బాగా టేస్ట్ అయితే బాగా వస్తుందండి. క్యారెట్ ముక్కలండి. మీకు కావాల్సిన ఇంకొన్ని కావాలనుకుంటే కూడా వేయచ్చండి. బాగా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా పప్పుచారు. తర్వాత ఆలుగడ్డ ఒక పెద్ద సైజు ఆలుగడ్డ తీసుకున్నానండి నేనైతే. తర్వాత ఆనియన్. ఇవన్నీ అయితే ఆయిల్లో అయితే మంచిగా కుక్ కావాలండి. ఎంత అంటే బాగా ఇట్లా పిల్లలకి ఎంత ఇష్టంగా తింటారంటే అట్లా అండి అని చెప్పేసి మెత్తగా కాకుండా మీడియం సైజ్ అండి. ఉడికినాయి అంటే ఉడికినట్టుగా ఉడకబెట్టేసుకోవాలండి ఆయిల్లో అయితే. తర్వాత ఎల్లిపాయ కచ్చపచ్చ దంచినా కదండి, అవి కూడా ఏంటంటే ఆయిల్లో అయితే బాగా కుక్ కావాలండి, మాడిపోకుండా నార్మల్గా అవి మంచిగా ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చినాయి అనుకో ఎల్లిపాయ ముక్కలు, అప్పుడైతే పప్పుచారే కదండి, ఏదైతే సాంబార్ చేసుకుంటామో దాంట్లో అయితే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేసుకోవాలి, వేడి చేసుకోవాలి. తర్వాత కరివేపాకు అండి. పప్పుచారులో అయితే కరివేపాకు చాలా వేసుకోవాలండి. బాగా అంటే బాగా టేస్టీగా ఉంటుంది ఆ స్మెల్తో. తర్వాత పసుపు అండి తగినంత. ఉప్పు, పులుపు కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. పప్పుచారు కాబట్టి మనం పులుపు వాడుతాం కాబట్టి ఉప్పు కూడా ఎక్కువే పడుతుందండి ఇందులో పప్పుచారులో. ఇవన్నీ అయితే ఆయిల్లో మంచిగా కుక్ కావాలండి. కుక్ అయితేనే పచ్చివాసన ఏమి ఉండదండి. వెజిటేబుల్స్ అయితే బాగా ఆయిల్లో కుక్ కావాలి. తర్వాత టమాటా ముక్కలండి. టమాటా ముక్కలు కూడా ఆయిల్లో ఉడికిపోవాలండి. లేదంటే పైకి ఇట్లా ముక్కలన్నీ పైకి కనిపిస్తాయి, ఉడకవు. అంటే ఉడకపోవడం వల్ల ఏంటంటే ఇట్లా పైకి తేలి ఇట్లా కనిపిస్తాయి. కొంచెం మెత్తగా అయితే కావాలండి టమాటా ముక్కలు అయితే.
పిల్లలకైతే చాలా ఇష్టమండి ఈ సాంబార్ అయితే. ఎంత ఇష్టమంటే చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక 5 మినిట్స్ అయితే సిమ్‌లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందామండి. అలా పెట్టడం వల్ల ఏందంటే మంచిగా కుక్ అయిపోతదండి హీటుకు. మాడిపోకుండా అయితే చూసుకోవాలండి. లేదు మాడిపోయిందనుకో టేస్ట్ అంతా డిఫరెంట్‌గా అయితదండి. చూడండి ఎంత బాగా కుక్ అయితున్నాయో వెజిటబుల్స్. ములక్కాయలండి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇందులో నేను ముందే పులుపు తీసి పెట్టేసుకున్నాను. చింతపండు రసం అండి. చింతపండు రసం అయితే ఇందులో యాడ్ చేద్దాము. నేను మీకు కావాలనుకుంటే కొంచెం పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ తీసుకోండి. తక్కువ తినే వాళ్ళైతే తక్కువే తీసుకోండి. లేదంటే పుల్లగా ఉందనుకో తినలేరండి. ఒకవేళ మీకు పప్పుచారు పుల్లగా అనిపించిందనుకో కొంచెం షుగర్ వేసుకోండి. షుగర్ వేసుకోవడం వల్ల అంటే కొంచెం పులుపు అనేది తగ్గుతుందండి. ఒక 5-10 మినిట్స్ అయితే మళ్ళీ మూత పెట్టేసుకుందాము. గ్యాస్ అయితే సిమ్‌లో పెట్టుకోవాలండి. పప్పుచారు ఎంత స్లోగా మసులుతుందో అంత బాగుంటుందండి. మనం హై పెట్టేసి మూత పెట్టేసినాం అనుకో అంతా పొంగిపోతుంది. ఆ టేస్ట్ అంతా పోతుందండి. చూడండి ఎంత బాగా కుక్ అయినాయో. ములక్కాయలు, ఆలుగడ్డ, క్యారెట్ అన్నీ తెలిసిపోతున్నాయి చూడండి. అందులో పిల్లలు తినేటివే ఉన్నాయండి. అన్ని వెజిటబుల్స్ తిననివి అయితే ఏం లేవు. ఒక 5 మినిట్స్ పెట్టేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాము. చూడండి ఎంత బాగా మసులుతుందో. పప్పుచారు అయితే పులుసు అండి, ఇంకా పప్పు వేయలేదు. ముందే ఉడికించి పక్కకు పెట్టుకున్నాం కదా. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో వెజిటేబుల్స్. ఇప్పుడు దీంట్లో మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పప్పు అయితే దీంట్లో వేసేద్దామండి. మంచిగా ఒకసారి అయితే కలిపేసుకోవాలండి పప్పు మొత్తం మిక్స్ అయ్యేటట్టు. ఎందుకంటే గడ్డల్లాగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కొన్ని వాటర్ పోసేసుకొని మంచిగా కలిపేసుకుందామండి. పప్పుచారు ఎప్పుడు చేసినా ఏంటంటే కొంచెం స్పెషల్గానే ఉంటుందండి పిల్లలకైతే. మనం ఎన్ని నాన్ వెజ్ తిన్నా కానీ పప్పుచారు లేకపోతే అసలు ఆ టేస్టే ఉండదండి. పప్పుచారుకైతే పెద్ద బౌలే తీసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసి మళ్ళీ అట్లాగా పెట్టాలండి. సిమ్లో ఎందుకు పెట్టాలంటున్నంటే మంచిగా మసులుతుంది కాబట్టి పొంగిపోకుండా అయితే పప్పుచారు ఉంటుంది. పప్పుచారు పొంగిపోయిందనుకో టేస్ట్ అంతా డిఫరెంట్గా అవుతుందండి. ఆయిల్ అంతా పొంగిపోతుంది. అందుకే అని చెప్పేసి బాగా అంటే బాగా మసలాలండి పప్పుచారు. కొంచెం లేటే అవుతుంది కానీ లాస్ట్లో మనం సాంబార్ చూడండి ఎంత బాగా మసులుతుందో పప్పుచారు. ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ ఇవ్వండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ ఒక్కరైనా ఒక కామెంట్ చేయలేదు, ఒక్క లైక్ కూడా ఇవ్వట్లేదండి. చాలామంది అంటే చాలామంది చూస్తున్నారు నా వీడియోసు, కానీ ఒక్క లైక్ అయితే ఇవ్వట్లేదండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి. ఇంకా మరిన్ని వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసుకుందామండి. లాస్ట్లో కొత్తిమీర వేస్తే ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుందండి. కొత్తిమీర స్మెల్లే సూపర్. నాకైతే కొత్తిమీర అంటే చాలా ఇష్టం. కొత్తిమీర అంటే అసలు డిఫరెంటే వేరుంటుందండి. చూడండి పప్పుచారు అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఒక్కసారి మీకు డౌట్ ఉంటే ఏంటంటే ములక్కాయలు ఉడికినాయా లేదా అని డౌట్ అనుకుంటే తీసి ఒక్కసారి ఇట్లా తీసేసుకోండి. ఇట్లా ఒత్తి చూస్తే తెలిసిపోతుందండి. లాస్ట్లో పప్పుచారు అయితే అయిపోయిందండి. మీకు ఎలా వచ్చిందో ఒక్కసారి అయితే నాకు